రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు అన్న అంశాలు తెరపైకొచ్చినాయి. వాస్తవేనా ఇది? అంటే రాహుల్ గాంధీ గారికి ఆయనకొక ఆలోచన ఉంటది. ఒక అభిప్రాయం ఉంటది. ఒక దృక్కోణం ఉంటది. ఇక్కడ ఒక కౌన్సిల్ అంటే ముఖ్యమంత్రితో ప్యారలెల్‌గా ఇంకొక అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఒకటి పెట్టి హ్మ్. దాని ద్వారా సమన్వయం చేసుకుంటూ పరిపాలన చేస్తాము. మెరుగైన పాలన అందిస్తాము. అవినీతి రహిత పాలన అందిస్తాము. ప్రజలకు అందుబాటులో ఉండే పాలన అందిస్తాము. ఇప్పుడు ఏదైతే 9.5 సంవత్సరాల్లో జరిగినాయని చెప్పబడే అనేక విషయాలున్నాయో, వాటన్నిటిని గూడా మేము రూపుమాపడానికి మళ్ళా వాటి వాసన గూడా లేకుండా ఉండే పాలన అందిస్తామనేది ఆయన జెప్పింది. ఓకే. తెలంగాణ ప్రజలు ఎట్లయితే ఆశించిన మేరకు రేవంత్ రెడ్డి క్యాబినెట్, ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పాలన అందించలేకపోతున్నదో, ప్రజలు అభిప్రాయపడుతున్నారో, అట్లే జాతీయ కాంగ్రెస్‌లో ఉన్న మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గూడా ఆ ఆలోచన, అభిప్రాయంలో ఉన్నాడనేది మనకు కనపడతా ఉంది.